మార్వెల్, డీసీ ఇంకా స్టార్ వార్స్ లాంటి సినిమాటిక్ యూనివర్స్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ అలానే మన తెలుగులో ఉన్న పీవీసీయూ గురించి కూడా తెలుసు కదా. కానీ మీరు ఇండోనేషియన్ సూపర్ హీరోస్ గురించి ఎప్పుడైనా విన్నారా? సో ఈరోజు ఈ వీడియోలో ఇండోనేషియాకు చెందిన బుమలాంగిత్ సినిమాటిక్ యూనివర్స్ గురించి చూద్దాం. ఇది కూడా మార్వెల్, డీసీ కామిక్స్ లానే బుమలాంగిత్ కామిక్ బుక్స్లో ఉండే క్యారెక్టర్ను బేస్ చేసుకుని తీసిన సూపర్ హీరో ఫ్రాంచైజ్. ఇప్పటి వరకు ఫేజ్ 1లో 3 సినిమాలు మరియు ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇవి మార్వెల్, డీసీలో కాకుండా ఇండోనేషియన్ కల్చర్ అండ్ మైథాలజీస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇవంత గ్రాఫికల్ యాక్షన్ మూవీస్ ఏం కాదు, కానీ మీరు సూపర్ హీరో స్టఫ్ ఇష్టపడితే మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన మరియు రిలీజ్ అవ్వబోయే మూవీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే క్రౌడ్. ముందుగా ఈ బీసీలో వచ్చిన మూవీ గుండాల. ఒక చిన్న పిల్లాడు లైట్నింగ్ పవర్స్ పొందిన తర్వాత వాడి లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఆ పవర్స్ని ఎందుకు అండ్ ఎలా యూజ్ చేశాడు అన్నది ఈ ఫిలిం మెయిన్ థీమ్. క్లినికల్లీ ప్రూవ్ కానీ ఒక మెడిసిన్ని మార్కెట్లో రిలీజ్ చేయాలన్న ఒక గ్యాంగ్ నుంచి ఒక కంట్రీని ఎలా కాపాడాడు అన్నది స్టోరీ. సూపర్ హీరో ఫిలిం అనగానే హెవీ గ్రాఫిక్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. భారీ సీజీఐలు ఏం లేకుండా మెయిన్గా సోషల్ ఇష్యూ పైన ఫోకస్ చేసి ఉంటుంది ఈ ఫిలిం. ఇందులో మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీన్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటాయి. లో బడ్జెటే కానీ ఆ ఫీల్ ఎక్కడ ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. ఎండ్ క్రెడిట్ సీన్లో కీ ఉలావక్ అనే ఈ ఫ్రాంచైజ్లో వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఇది ఇంగ్లీష్ ఆడియోతో అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ట్రై చేయండి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి శ్రియాషి. ఈ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన ఫస్ట్ సూపర్ ఉమెన్ ఫిలిం. ఇది మెయిన్గా ఇండోనేషియన్ కల్చర్ అండ్ మైథాలజీస్ పైన ఉంటుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్కి కోపం వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ పవర్స్ వస్తాయి. సో ఆ పవర్స్ని మంచి కోసం వాడుతుందా లేదా అవే పవర్స్ని యూజ్ చేసి ఈవిల్గా మారుతుందా అన్నది స్టోరీ. చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి దూరమైన ఒక చిన్న పాప పెరిగి పెద్దయ్యాక ఆషి అనే దేవత ద్వారా పుట్టుకతో వచ్చిన గాడెస్ పవర్స్ గురించి తెలుసుకుంటుంది. ఈ మూవీ స్టోరీ మెయిన్గా శ్రియాషి క్యారెక్టర్ డెవలప్మెంట్ పైనే ఉంటుంది. స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది, బట్ యాక్షన్ వర్త్ వాచ్ ఇట్. లాస్ట్లో గోడామ్ అనే ఒక సూపర్ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓవరాల్గా ఇది ఒక యాక్షన్ డ్రామా లాంటిది. సో ఇది ఏ ఓటీటీలో అవైలబుల్గా లేదు, ఆన్లైన్లో ట్రై చేస్తే దొరుకుతుంది, చూసేయండి. తర్వాత వచ్చేసి వర్గో అండ్ ద స్పార్క్లింగ్స్. ఒక టీనేజర్కి స్పార్క్ లైక్ లైట్, ఫైర్ లాంటి పవర్స్ ఉంటాయి. సో తను ఆ పవర్స్ని వాడి ఈవిల్ ఫోర్స్ నుంచి సిటీని ఎలా కాపాడుతుంది అనేది స్టోరీ. గ్రూప్ ఆఫ్ టీనేజర్స్ ఉంటారు ఇందులో. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు అండ్ వర్గో తన హిడెన్ పవర్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది ఒక కామెడీ వేలో చూపిస్తారు. ఇందులో కూడా చంపాకా అనే లేడీ సూపర్ హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. అవెంజర్స్లో నిక్ ఫ్యూరీ ఉంటాడు కదా, సో అలాంటి క్యారెక్టర్ ఇందులో ఒకటి ఉంటుంది, రిద్వాన్ బైరీ అని. గూండాలాకి ఒక కొత్త సూట్ ఇస్తాడు లాస్ట్లో, అండ్ వర్గోలో కూడా కనిపిస్తాడు. లైక్ ఆల్ సూపర్ హీరోస్ని కంబైన్ చేస్తుంటాడు అనమాట. అండ్ ఈ మూవీ కూడా ఆన్లైన్లో ఉంది, ట్రై చేయండి. ఈ బీసీఈలో టీరా అనే వెబ్ సిరీస్ కూడా ఉంది డిస్నీ ప్లస్లో, బట్ ఇండియాలో అవైలబుల్గా లేదు. మేబీ రీజనల్ లిమిటేషన్స్ కావచ్చు. ఆన్లైన్లో ట్రై చేయండి, మేబీ దొరుకుతుందేమో. అండ్ ఇందులో అప్కమింగ్ మూవీస్ అంటే గోడామ్ అండ్ టీరా, ద బ్లైండ్ ఆఫ్ ప్యాంటన్ కేవ్, మండాలా ద డెవిల్స్ వార్డ్, గుండాలా ద సన్ ఆఫ్ లైట్నింగ్, ఇంకా పేట్రియట్. ఇదేంటంటే అవెంజర్స్ టైప్ ఫిలిం అనమాట. అందరూ సూపర్ హీరోస్ ఒకే మూవీలో ఉంటారు అన్నట్టు. సో ఫైనలీ ఈ బీసీయూ ఏంటంటే మిక్స్ విత్ సైన్స్ అండ్ సూపర్ న్యాచురల్. మొత్తం మార్షల్ ఆర్ట్స్ యాక్షనే ఉంటుంది. మనం చూసే ఎంసీయూ, డీసీలా కాకుండా ఒక కొత్త వేలో ప్రజెంట్ చేస్తున్నారు ఇందులో మూవీస్ని. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బీసీయూ మూవీస్ని ట్రై చేయండి. ఇది జస్ట్ 2019 నుంచి స్టార్ట్ అయింది. ఇది కూడా ఎంసీయూ లాగా వరల్డ్ వైడ్ పాపులర్ అవుతుందేమో ఫ్యూచర్లో చూడాలి. ఈ బీసీయూకి సంబంధించి మెయిన్గా ఒకరి గురించి మాట్లాడుకోవాలి, జోకో అన్వర్. ఈ ఫ్రాంచైజ్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. గూండాలని డైరెక్ట్ చేసింది, శ్రీహాసికి కోరైటర్ కూడా ఈయనే. ఈయన ఫిలిం మేకింగ్ చాలా బాగుంటుంది. ఈయన డైరెక్ట్ చేసిన హారర్ మూవీస్ కొన్ని ఉన్నాయి, ఇంపెటిగోర్, సాటాన్ స్లేవ్స్ 1 and 2 అని. ఇంకా క్వీన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అనే మూవీకి ఈయన రైటర్. మీరు హారర్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీస్ ట్రై చేయండి, సూపర్ ఉంటాయి. ఆన్లైన్లో దొరికితే చూసేయండి. సో ఈ బీసీయూ ఇప్పటికైతే అంత ఫేమస్ కాదు, బట్ ఫ్యూచర్లో మేబీ వరల్డ్ వైడ్ పాపులర్ అవుతుందేమో చూడాలి. అండ్ ఈ వీడియోకి ఇంతే గాయస్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.